హాయ్ అండి, వెల్కమ్ టు రేస్ సొల్యూషన్స్. సో ఇంటరాక్టివ్ ప్యానల్స్ టెస్టిమోనీ వీడియో పెట్టిన తర్వాత మాకు చాలా మంది అడిగిన ఫీడ్బ్యాక్స్ అండ్ క్వశ్చన్స్ కి ఆన్సర్ ఈ వీడియో. సో దీంట్లో నేను బేసిక్ గా ఎక్స్పెక్ట్ చేయబోతున్నానంటే ఎలా ఆపరేట్ చేయాలి అండ్ స్టడీ మెటీరియల్స్ ఎలాంటి ఆప్షన్స్ ఇస్తున్నాం అనేది నాకు వచ్చిన బేసిక్ ఫస్ట్ క్వశ్చన్. సో మీకు ఉన్నది బై డిఫాల్ట్ మన దగ్గర ఉన్న ప్యానల్ లో వైట్ బోర్డ్ ఆప్షన్ ఉంటుంది. ఈ వైట్ బోర్డ్ ఆప్షన్ లో మీరు నార్మల్ గా ఏదైనా ఫంక్షనాలిటీ చేయాలి అనుకుంటే చేసుకోవచ్చు. ఇఫ్ నాట్ ఈ వైట్ బోర్డ్ మెటీరియల్ లో మాకు అవ్వదు, మాకు స్టడీ మెటీరియల్ కావాలి అనుకున్నప్పుడు మనం అఫీషియల్ గా రీసెర్చ్ కి ఒక కంపెనీతో టైఅప్ చేసుకున్నాము. ఆ కంపెనీ లాంచ్ చేసిన ఒక అప్లికేషన్ ఉంది. సో ఇది నెక్స్ట్ రియాలిటీ క్లాసెస్ కోసం క్లాస్ ఫస్ట్ స్టాండర్డ్ నుండి 10th స్టాండర్డ్ వరకు ఇంక్లూడింగ్ 3D మెటీరియల్స్ తో పాటు వీళ్ళది టాప్ మోస్ట్ లీడింగ్ లో ఉంటుంది. ఇప్పుడు వరకు చూసుకున్నారంటే ఇది ఎలా ఇన్స్టాల్ చేశాను అంటే మన ఇంటరాక్టివ్ ప్యానల్ లో ప్లే స్టోర్ ఆప్షన్ ఉంది. సో డైరెక్ట్ గా వీళ్ళ అప్లికేషన్ సర్చ్ చేస్తే ఆటోమేటిక్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. జస్ట్ మీ ఈమెయిల్ ఐడి, మీ ఇన్స్టిట్యూట్ ఈమెయిల్ ఐడి ఉంటే దాంట్లో మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. సో ఇలా ఇంటర్ఫేస్ మీకు ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ చూసుకుంటే AI అసిస్టెంట్ ఉంటుంది, మీకు 3D అసిస్టెంట్ ఉంటుంది. మీకు ఏదైనా క్వశ్చన్స్ కావాలి అనుకుంటే సర్చ్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా మీకు వైట్ బోర్డ్ ఆప్షన్. సో ఇది క్లాస్ ఆప్షన్ ఏంటి అనేది మీకు చూసుకోవచ్చు. టిల్ అప్ టు 10th వరకు ఉంటుంది. అండ్ సబ్జెక్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ నేను క్లాస్ సెలెక్ట్ చేస్తాను, మ్యాథ్స్, EVS. మీరు ఏదైనా సర్చ్ చేయాలి అనుకుంటే సర్చ్ చేసుకోవచ్చు. సో నేను బేసిక్ ఫీచర్స్ మాత్రం చూపిస్తాను దీంట్లో మీకు. ఇక్కడ చూసుకుంటే మీకు ఆటోమేటిక్ AI బేస్డ్ ఫంక్షనాలిటీ అనేది చూసుకుంటాను. సో ఇప్పుడు సింపుల్ గా నేను సర్కిల్ ఇక్కడ చూడొచ్చు, మీరు దాని సెంటీమీటర్ రేడియస్ ఏమవుతుంది అనేది మీరు చూసుకోవచ్చు. అండ్ ఇది అవసరం లేదు, ఇంకా మ్యాథమెటిక్ ఫంక్షన్స్ కావాలి అనుకుంటే మీకు రూలర్, ప్రొటెక్టర్, కాంపస్ ఆప్షన్ ఉంటుంది. అండ్ ఇదంతా కాకుండా జస్ట్ మనం ఇప్పుడు 3D సబ్జెక్ట్, ఇది ఇంట్రెస్టింగ్ టాపిక్. సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే చూసుకోవచ్చు, కిండర్ గార్డెన్, మిస్లీనియస్, క్లాస్ 1 నుంచి అప్ టు క్లాస్ 10th వరకు 3D సబ్జెక్ట్స్ ఉంటుంది. ఈవెన్ 11th and 12th కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ 8th సెలెక్ట్ చేస్తున్నా, దీంట్లో సబ్జెక్ట్ మ్యాథ్స్, సైన్స్, సోషల్ సైన్స్. సో లెట్స్ గో విత్ సైన్స్. సైన్స్ లో ఏంటి అనేది మీరు ఇక్కడ చూపించుకోవచ్చు. సో ఇప్పుడు బేసిక్ గా ఏంటంటే అప్లికేషన్ లో మీకు ఇక్కడ కింద AI ఫీచర్స్ ఒకటి ఉంటుంది. ఇక్కడ AI మాస్టర్ అని సెలెక్ట్ చేశారంటే ఇక్కడ నేను ఆల్రెడీ క్లాస్ 12 బయాలజీ హ్యూమన్ స్కల్ అని ఒక ర్యాండమ్ టాపిక్ ఏదో ఒకటి తీసుకుంటున్నాను. ఇక్కడ చూసారంటే మనకి ఎలా కావాలో అలా తీసుకోవచ్చు. 3D మోడల్, డిస్క్రిప్షన్, ఇమేజెస్, యూట్యూబ్ లింక్ కావాలి, యూట్యూబ్ ఇలా మీకు ఏది కావాలో అది తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే జస్ట్ ఇమేజ్ ని సెలెక్ట్ చేస్తున్నా, మనకి నార్మల్ ఒక ఇమేజ్ వచ్చింది. అదే నాకు 3D మోడల్ కావాలి అనుకున్నారంటే జస్ట్ 3D మోడల్ సెలెక్ట్ చేస్తే అది మనకి ఇక్కడ లోడ్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో బేసిక్ గా ఇక్కడ 4 ఫీచర్స్ ఉంటుంది. ఒకటేమో ఇంటరాక్షన్ అనే ఆప్షన్ ఎనేబుల్ చేయొచ్చు. అండ్ సెకండ్ వన్ ఏంటంటే ప్లే అండ్ పాజ్. ఇన్ కేస్ ఏదైనా అనిమేటెడ్ అనుకుంటే ఆటోమేటిక్ అనిమేట్ అవుతుంది. అది లేదు అనుకుంటే నెక్స్ట్ క్లోజ్ చేయొచ్చు, జూమ్ ఇన్, జూమ్ అవుట్. అండ్ దీన్ని ఇంటరాక్షన్ ఎనేబుల్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలా మనం మూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇమేజ్ యాజ్ ఇట్ ఈస్ మనం డ్రా ఇమేజ్ లైక్ సంథింగ్ పర్టికులర్ పార్ట్ ఏంటి అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. కలర్ అండ్ స్ట్రోక్ సైజ్ ఇంక్రీజ్ చేసుకుంటాం. ఓకే.